నేను ఈరోజు జొన్నలతోని ఒక వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నాను. జొన్నలు రాత్రి నానబెట్టాను అనమాట. నానబెట్టి ఇప్పుడు దీంట్లో 20 హైలోని వేస్తున్నాను. వేసి మంచిగా కడిగేసుకొని వేసి దీనికి సరిపడా నీళ్లు పోస్తాము. నీళ్లు పోసి దీంట్లో కాస్త సాల్టు, కొద్దిగా ఒక హాఫ్ స్పూను గీ వేసాను. ఆల్రెడీ వేసేసానండి ఇందులో. ఇంకా ఇది కొంచెం బాగా స్మాష్ అవ్వడానికి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. వేసి ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను. సెక్విక్ లిడ్ అండి ఇది మూత పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ జొన్నలు కనుక ఇక్కడ సాఫ్ట్ టర్బో అని ఉన్నాయి కదా, టర్బోకి వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ ఉంటే చాలండి, కుక్ అయిపోతుంది. చూడండి, సాఫ్ట్ కాకుండా టర్బోకి వచ్చింది కదా. టర్బోకి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది అన్నమాట. ఇలాగ ఆవిరి కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసి దీన్ని పక్కకి దించేస్తాను. ఇప్పుడు దీనికోసం తాలింపు వేస్తాం అనమాట. అయిపోయిందండి, ఇది చల్లగా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే తీసేయచ్చు. ఇంకా దీనికి మామూలుగా తిరుగుమతి పెట్టుకోవడం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర వేసి, లాస్ట్కి నిమ్మరసం వేసి కలిపేసుకొని తినేయచ్చు అనమాట. అది ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు కేక్ కుకీస్ అంటే కస్టమర్ల దగ్గర పెద్దగా చేయరు, కానీ సవపిండి చేసేస్తారు కదా. ప్రీహీట్ చేసిన తర్వాత ఆయిల్ ప్రీహీట్ చేసి ఏం కాదండి, అది తొందరగా డ్రై అవ్వడానికి. ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత అన్నీ వేసాడు. ఉల్లిపాయలు, బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ మీరు ఎలాగైనా సరే తినచ్చు. వెయిట్ లాస్ రెసిపీ. వేసుకున్నాను బఠానీ. ఇందులో వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు మనం. క్యారెట్, బీన్స్, టమాటా ముక్కలు కొంచెం వేసుకోవచ్చు. బఠానీ, ఎక్కువగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. చపాతీ నార్మల్ గ్లూటెన్ ఉంటుంది. కొంతమందికి స్టమక్లో డైజెషన్ అవ్వదు, కొంతమందికి కొంచెం ఇష్యూస్ ఉంటాయి, తింటే డైజెషన్ అవ్వదు, గ్లూటెన్ ఫ్రీ రెసిపీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ ఫైబర్ నువ్వు అక్కడ కూర్చుంటే మాకేంటి వస్తుంది, రైట్. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగాలి, లేదంటే కాన్స్టిపేషన్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇదంతా అయిన తర్వాత కావాలంటే మనకి పల్లీలు, జీడిపప్పు అలాంటివి ఫ్రై చేసుకొని మనం దీని మీద వేసుకోవచ్చు డెకరేషన్ గురించి. ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే వెంటనే అందించడానికి ఉంటుంది. నెక్స్ట్ టైం ఒక డైట్ ఇప్పుడు మనం కొంచెం మొత్తం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కొంచెం ఒక 2 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అదేం ప్రాబ్లం లేదు. ఎంత తింటా అంటే అప్పుడు వేడివేడిగా వర్షాకాలంలో తినడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే అందరూ ఉన్నామని వేసేస్తున్నాను. పల్లీలు ఉన్నాయా? ఆవాలు తీసుకోలేదు, లేదంటే ఆవాలు తీసుకున్నాను.
సరిపోతాయి. హ్యాండింగ్ చాలా ఆ? హ్యాండింగ్ చాలా ఇందులో ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది మనకి కింద మాడడం సాల్ట్ అంటుకోవడం సాల్ట్ పల్లీలు అక్కడ పెట్టి సాల్ట్ అంటుకుంటుంది. ఆల్రెడీ అంటుకుంటుంది కింద ఒక లేయర్ అంతా. ఇప్పుడు నార్మల్గా మిల్క్తో ఏదైనా కుక్ చేసినా ఒక బ్రౌన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇందులో అవ్వదు. ఇక్కడే కనిపిస్తుంది ఫామ్ అయినట్టు, ఎక్కడ ఫామ్ అవ్వదు.